సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పూచయ్య. వెల్కమ్ టు తెలుగు క్రియేటివిటీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మన కెమెరా అనేది మనం సీక్రెట్గా ఫోటో తీస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే మన డిస్ప్లే పైన కనబడకుండా మన ఫోటో తీస్తే ఎలా ఉంటుంది అండ్ వీడియో తీసినా ఎలా ఉంటుంది అనేది నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో ఏంటంటే మన డిస్ప్లే అనేది ఆఫ్లో ఉంటుంది అండ్ ఏంటంటే మనం ఆఫ్లో ఉన్నప్పుడు మనము ఎలా తీస్తామని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. లాగేసిన సరే ఫ్రెండ్స్. సో ఏంటంటే మన వీడియో అనేది తీయొచ్చు అండ్ ఫోటో కూడా సేమ్ ఫ్రెండ్స్. సో ఏంటంటే మనం నోటిఫికేషన్ అనేది వస్తుంది, దాని నుంచి నోటిఫికేషన్లో మనకు చూపిస్తుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్లిక్ చేసి సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఫోటో అనేది మనకు దిగిపోతుంది. అది ఎలానో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో దానికన్నా ముందు నా చిన్న వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఉంటారు. సో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందుతారు. సో ఆలస్యం చేయకుండా టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇక్కడ మనకు హైడింగ్ కెమెరా అప్లికేషన్ అనేది కనబడుతుంది, చూసారా ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో మీరు అక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచైనా డైరెక్ట్లీ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇక్కడ కిందికి వచ్చేసి మనం స్టార్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్. సో ఏంటంటే మనకు స్ప్రే కెమెరా అని చెప్పి మనకు కనబడుతుంది, చూసారా ఫ్రెండ్స్. కిందకి వచ్చేసి స్ప్రే కెమెరా డిటెక్టర్ అనేది కాకుండా మనం పైన కెమెరా కనిపిస్తుంది, చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ స్ప్రే కెమెరా అని చెప్పి క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇలా యాడ్స్ అనేది మధ్యలో వస్తుంటాయి ఫ్రెండ్స్. సో ఏంటంటే నేను ఇక్కడ ట్రై చేసిన తర్వాత ఇలా వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఇమేజెస్ అనేది క్లిక్ చేశాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మనం ఇక్కడ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలా అని మీకు డౌట్ ఉండొచ్చు. సో సెట్టింగ్స్ అనేది ఏం అవసరం లేదు. ఇక్కడ మనము కెమెరా అనేది ఎలా ఆన్ చేయాలి అనేది నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ గుర్తుందా, చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్లస్ గుర్తు అనేది క్లిక్ చేశాను. ఇక్కడ మనకు ఫోటో అంటే ఫోటో, ఇక్కడ వీడియో అంటే వీడియో, ఏదంటే అది ఇక్కడ మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే మనకు వీడియో కావాలనుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, వీడియోని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఫోటోని తీయాలనుకుంటున్నాను అనుకోండి ఫ్రెండ్స్. ఒక ఫోటోని క్లిక్ చేస్తున్నాను. ఫోటోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో నోటిఫికేషన్ బై అని చూపించింది. ఇక్కడ పైనకి వెళ్తే ఇక్కడ నోటిఫికేషన్ అనేది చూపించింది, చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను లాక్ అనేది వేసినా పర్లేదు. ఇప్పుడు నేను ఒక శాంపిల్కి ఒక ఫోటో అనేది చూపిస్తాను. ఇక్కడ దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినప్పుడు మనకు ఫోటో సేవ్డ్ అని చెప్పి చూపించింది, చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ నేను బ్యాక్ వచ్చేసాను. కొద్దిసేపు అయితే ఇక్కడ ఫోటో అనేది వచ్చేసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ చీకట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ చీకటి అనేది వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ అండ్ మీకు వీడియో ఎలా తీయాలని చెప్పి నేను చూపించబోతున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ప్లస్ గుర్తుని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మధ్యలో యాడ్స్ అనేది వస్తుంటాయి ఫ్రెండ్స్. సో ఏంటంటే స్కిప్ చేయండి. ఇక్కడ మనకు ప్లస్ గుర్తుని అనేది క్లిక్ చేసిన తర్వాత వీడియోని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్, వీడియో నోటిఫికేషన్ బై అని చెప్పి చూపించింది. ఇక్కడ మనకు పైనకి వెళ్తే ఇక్కడ మనకు స్టార్ట్ చేసుకోవడం అనేది చూపిస్తుంది. నేను స్టార్ట్ చేయడం ఎలా అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ వీడియోని మధ్యలో ఒకసారి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రికార్డింగ్ వీడియో అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం లాక్ వేసినా సరే ఫ్రెండ్స్, ఒకవేళ వాళ్ళైనా సీక్రెట్గా తీయాలనుకున్నాం అనుకుంటా. సో ఇలా లాక్ వేసిన టైం ఓన్లీ మొబైల్ అనేది యూజ్ చేస్తున్నట్టు, లేకపోతే ఓన్లీ పట్టుకొని వెళ్ళి మనం వీడియో అనేది తీయొచ్చు. ఇది సీక్రెట్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఏంటంటే నేను లాక్ అనేది మళ్ళీ అన్లాక్ చేస్తున్నాను. చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సేవ్ చేయడం ఎలా అని మీకు డౌట్ ఉండొచ్చు. సో ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్యాక్ వచ్చినా పర్లేదు ఫ్రెండ్స్, మెనూ వచ్చినా సరే, ఎక్కడ వచ్చినా సరే మనకు నోటిఫికేషన్ అనేది కంట్రేషన్గా మనకు యూజ్ అనేది అవుతుంది. సో ఏంటంటే ఇక్కడ నేను వీడియోని ఎలా సేవ్ చేయాలనేది నేను చూపించబోతున్నాను. వీడియోని ఒకసారి వీడియో రికార్డింగ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసే కదా ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇక్కడ సేవ్ అనేది సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఎర్రర్ అని చూపించింది, ఎర్రర్ వీడియో అని చెప్పి దిస్ వీడియో అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. సో దానికి ఏం పర్లేదు, ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ అవ్వడం వల్ల మనకు ఇక్కడ సేవ్ అనేది కాలేదు కాబట్టి మనము బయట నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి మనకు యూస్ఫుల్ అవుతుంది. సో మీరు దానికి ఎటువంటి టెన్షన్ అని పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నా ఎక్స్పెక్టేషన్. సో దానికన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఎందుకంటే మీరు లేటెస్ట్ అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఉంటారు. సో ఏంటంటే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.